దాదాపు గంటకు పైగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ జరిగిన నేపథ్యంలో ఎలాంటి చర్చ జరిగింది వీళ్ళిద్దరి మధ్య అనేది ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో చర్చ జరుగుద్ది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. అలాగే ఆయన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఈ నెలలో జరగబోతున్నాయి కాబట్టి దాని గురించి కూడా చర్చించుంటారు. అయితే పార్టీకి సంబంధించి కాబట్టి మరి బాబు గారిని ఆహ్వానిస్తారా లేదా అనేది ఒకటి. ఇక రెండో అంశం ప్రధానంగా ఆయన మరొక ఎమ్మెల్సీ స్థానం కావాలి అని అడిగారు అనేది. నాగబాబుకి ఎలాగా కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకొక స్థానం కావాలి అనేది. మొత్తం 5 స్థానాల్లో ఇంకో స్థానం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 2 వచ్చారు. అలాగే ఇప్పుడు ఈ 5గురిలో ఖచ్చితంగా 3 వచ్చినా అప్పుడు ఎంత అవుతుంది? 5గురు అవుతారు. అప్పుడు జనసేనకి ఒకటే అవుతుంది. అదే 2 ఇస్తే వాళ్ళ 5గురు వీళ్ళిద్దరూ సభలోకి వచ్చినట్టు ఉంటుంది కదా అనేది ఒక చర్చ. ఆల్రెడీ మొన్న ఇచ్చారు కదా హరిప్రసాద్ గారికి. సో ఇప్పుడైతే ఇంకొక స్థానం కావాలి అని అడిగారు అనేది ఒక సమాచారం అయితే అందుతుంది. అది ఎవరికి ఏంటి అనేది ఇంకా బయటపెట్టలేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చాలా త్యాగాలే చేశారు. 21 మందిని గెలిపించుకున్న అందులో ఎక్కువ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వాలని అడిగారు ఈ భేటీలో అనేది. అంటే ఇంకొక వ్యక్తికి అవకాశం ఇవ్వాలని. అదే కనుక జరిగితే నాగబాబు గారితో కలిపి 2 ఎమ్మెల్సీలు జనసేనకి ఇచ్చినట్టు అవుతుంది. మరి అందుకు అంగీకరించారా లేదనేది తెలియదు కానీ ఆ ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.